ఏమిటి ఈ జీవిత యాత్రలో ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి మనకి. మొట్టమొదటిది మనం మర్చిపోవాల్సింది ఏంటి అంటే మన పాపాలు. మొట్టమొదటిది మన పొరపాట్లు, మన తొట్రుపాట్లు, లోటుపాట్లు, లోపాయికారితనం ఏదైతే ఉందో వాటిని మరచిపోమన్నాడు. అంటే ఇక్కడ పౌలు చెప్పింది ఆ ఒక్క మాట గురించా కాదు, వెనకున్నవి మరిచి అంటే నేను గతంలో దేవుని కోసం చేసిన వాటన్నిటినీ పక్కన పెట్టి నేను అంత చేశాను, ఇంత చేశాను, అంత సాధించాను, ఇంత సాధించాను అని చెప్పుకోకుండా ఎంతో సాధించినప్పటికీ అంతా పక్కన వెనక మర్చిపోయి ఇప్పుడే పరిచర్య మొదలుపెట్టినట్టు ముందున్న వాటికై వేగిరపడి పరిగెత్తుచున్నాను అన్న భావంలో ఆయన మాట్లాడాడు. నేను ఆ ఒక్కదాంతో ఆకుండా ఇంకా మనం మర్చిపోవాల్సినవి కొన్ని ఉన్నాయని మొదలుపెట్టి అందులో మొట్టమొదటిది దేవుడు క్షమించి వదిలేసిన మన పాపాలని మనం మర్చిపోవాలి. మొట్టమొదటిది. కానీ మర్చిపోరు కొంతమంది. పదే 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 అయ్యే తలుచుకుంటూ వాటినే తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టుకొని ఊరికి రొల్లుతూ ఉంటారు. నేనట్టా, నేనిట్టా, నేను అసలు మామూలు దాన్ని కాదు, మామూలుని కాదు, నేను అట్లా చేశా, ఇట్లా చేశా, నేనింత ఊరికి కళ్ళ ముందుకు తెచ్చుకొని వాటిని తలంచుకొని అన్ని విషయాల్లో బలహీనులుగా ఉంటారు. నేను అంత పాపం చేశాను, అయ్యో నాది మామూలు పాపం కాదు, నేను ఎంత పాపం చేశాను, అమ్మో నాది మామూలు పాపం కాదు. నీ బొంద దేవుడు క్షమించి వదిలేశాడు, పద్దాకలు ఎందుకు ఎత్తుతావు వాటిని? వదలరు వాళ్ళు. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆఫీస్లో పాత పేపర్లు, ఫైళ్ళు కట్టలు అల్మరాల నిండా పేర్చబడి ఉన్నాయట. కుప్పలు ఉన్నాయి పాత పేపర్లు. ఆఫీసర్కి చిరాకేసింది. చూసి బ్రాంచ్ ఆఫీస్ అన్నమాట, హెడ్ ఆఫీస్కి రాశాడు లెటర్. ఏం రాశాడు తెలుసా? నేనుండే ఈ ఆఫీస్ నిండా ఈ పాత కాగితాల కట్టలన్నీ పెరిగిపోయి ఉన్నాయి, మీరు సెలవిస్తే వాటన్నిటినీ తీసేస్తానండి, అన్నీ క్లీన్ చేసేస్తాను అన్నాడంట. అప్పుడు వాళ్ళు తిరిగి లెటర్ పంపించారు. తప్పకుండా మీరు అలాగ చేయవచ్చు, ఆ పాత కాగితాలు, ఆ పాత ఫైళ్ళు, ఆ పాత కాగితాల కట్టలన్నీ కూడా మీరు క్లీన్ చేసేయచ్చు, తప్పకుండా చేసేయచ్చు. అయితే ఒక పని చేసి ఆ పని చేయండి అన్నారంట. ఏంటంటే ఆ కాగితాలన్నీ 3 ప్రింట్లు తీయండి. ఎన్ని? 3 ప్రింట్లు తీసి ఒక ప్రింట్ ఏమో హెడ్ ఆఫీస్కి పంపించండి, ఒక ప్రింట్ ఏమో రీజనల్ ఆఫీస్కి పంపించండి, ఒక ప్రింట్ ఏమో మీ దగ్గర పెట్టుకోండి, ఆ తర్వాత మిగిలిన తీసి మీరు కాల్ చేయవచ్చు అన్నారట. నేను అర్థమైందా మీకు? ఇప్పుడు వాడు ఏం చేయాలా? వాళ్ళు చూడు, కాగితాలనే తీసేయాలి కానీ 3 ప్రింట్లు తీయాలంటున్నారు. ఇప్పుడు వాడేం చేస్తాడు మీరు చెప్పండి? మళ్ళా లెటర్ పెట్టడు. ఇక ఎందుకు? ఉన్నాయే కుప్ప అయిపోతే ఇప్పుడు వాటిని మళ్ళీ 3 కుప్పలు. కొంతమంది ఈ హెడ్ ఆఫీస్ వాళ్ళు లాగా ఉంటారన్నమాట. స్తోత్రం. ఏ ఆఫీస్ వాళ్ళు లాగా ఉంటారు? ఉన్న పేపర్లు ఎక్కువైనంటే వాటిని మళ్ళీ 3 కుప్పలు చేయమన్నట్టు. కొంతమంది అట్టుంటారమ్మా, ప్రింట్లు వేసుకొని పెట్టుకుంటారు తలకాయల్లో. ఏంటి? దేవుడు క్షమించి వదిలేసిన పాపాలన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎగ్జాంపుల్లో ఇంకొకటి చదివి అక్కడే సాక్సులు ఉంటాయి, కాళ్ళకి వేసుకున్నాయి, అవి తడిసి వాటిని ఎండలో శుభ్రం చేసి వాటిని ఎండలో ఉంచకపోతే బ్యాడ్ స్మెల్ వస్తాయి. అవునా కాదా? ఎంతమందికి తెలుసు? కాళ్ళకి వేసుకునే సాక్సులు వస్తాయరా? ఓ చిన్నోడు అట్లనే స్కూల్కి వెళ్ళాడు. టీచర్ చూసింది, ఏందిరా నీ దగ్గర ఇంత భయంకరమైన వాసన వస్తుంది అని గమనించి, అది వీడు వేసుకున్న సాక్సులు తడిసినరా, వీడు అట్లనే మురగబెట్టాడు దరిద్రుడు అని, తీరా వాటిని విప్పు అని ఆ సాక్సులు తీసేసి పాపం కొత్త తెప్పించి వాడికి తొడిగిపించింది. తర్వాత వాడు మళ్ళీ ఏదో నోట్స్ చూపించడానికి దగ్గర కూర్చోడు, మళ్ళీ వాసన వస్తుంది వాడి దగ్గర.
రే ఇప్పుడే కదరా ఫ్రెష్గా నీకు కొత్త తొడిగించాను, ఏంట్రా మళ్ళీ గబ్బు వాసన వస్తుంది నీ దగ్గర అని వాడి దగ్గరకు తీసుకొని చూస్తే ఆ పాత 2 తీసి జేబులో పెట్టుకున్నాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పెట్టాడు మరి? ఇప్పుడు ఏమవుతుంది? నీ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి నీకు నూతనమైనటువంటి పరిస్థితిని దేవుడు కల్పిస్తే మళ్ళా పాత గబ్బు మళ్ళీ కొంత దాచిపెట్టుకునే దరిద్రపు మనసు ఉంటుంది కొంతమందికి అని చెప్తున్నాడు. వదిలేసేయి అన్నా, తీసేయి. ఇక మళ్ళా అదే 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 తలుచుకొని అక్కడ ఆగిపోవద్దు. అయిందేదో అయిపోయింది. గతం గతః వదిలేసేయి, నేను క్షమించాను, ఇక సరి చేసుకో. మరొక మారు ఆ పొరపాటు జరగకుండా ఇక జాగ్రత్త పడి ఆత్మీయ జీవితంలో తిరిగి పుంజుకొని ముందుకు సాగిపో ఆనందంగా. కానీ కొంతమంది అట్లా కాదు, ఆ మజిలీలో అక్కడ ఆగిపోతారు, పడ్డకాడే ఆగిపోతారు. రా, దేవుడు నిన్ను క్షమించాడు, ముందుకు రమ్మంటున్నాడంటే దేవుడు ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య? నన్ను ఎట్లా క్షమిస్తాడు? దేవుడు తేడా కాబట్టి క్షమిస్తాడు. నీలాగా మంచోడైతే నిజంగా నిన్ను క్షమించకూడదు, సావగొట్టాలా. ఆయన తేడా కాబట్టి క్షమిస్తాడు. కొంతమంది అడుగుతుంటారు, ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య నన్ను? ఎట్లా క్షమిస్తాడు? అరే క్షమించడానికి ఆయనకు అవకాశం ఉంది, అర్హుడు ఆయన. ఎట్లా క్షమిస్తాడంటే నీ పాపాలు మోసాడు కనుక ఆ ఒక్కడికి క్షమించే అవకాశం ఉంది నిన్ను. కాబట్టి నువ్వేం చేయాలా? తొట్టుపడ్డ దగ్గరే కూర్చొని, జారిపడ్డ దగ్గరే కూర్చొని, కుమిలిపోయి కృంగిపోయి అయ్యే తలంచుకొని విషాద గీతాలు పాడుకొని చీకట సైతాను మోహమడా, చీకట్లో ఎవడు కూర్చోమన్నాడు నిన్ను? అనాలనిపిస్తుంది, అనలే. నేను సైతాన్ మోహమని ఎందుకంటాను? నేను దులిపేయి. కృంగి పడ్డ దగ్గరే కూర్చోకూడదు, దులిపేసి ముందుకి సాగిపోమని దేవుడు పిలుస్తున్నాడు. కానీ అయ్యే తలుచుకొని అక్కడే ఆగిపోవద్దు. గతం గతః, వెనకున్న వదిలేసాయి, ఇక ముందున్నది ఏందో చూడు. పొద్దస్తమాను నువ్వు వెనక్కి చూస్తూ ఉంటే అయ్యే చూపిస్తుంటాడు ఆ లూసిఫర్, నువ్విది అని. దేవుడు నీ ముందున్నాడు, నీ వెనక దేవుడు నీ కాపరి ముందున్నాడు. గొర్రెలు ముందుంటే కాపరి ముందుంటాడా? నువ్వు ఎటు చూడాలి? ముందు చూడాలి, వెనక్కి చూడాలా? మరి వెనక్కి చూస్తావే? ముందున్నాడు కాపరి, ఆయన వైపు చూసుకుంటూ వెళ్ళిపో. బంపర్ షాట్లు తగులుతాయి ఒక్కోసారి గుండెకి, ఆగిపోకూడదు, తట్టుకొని ముందుకే సాగాలి. ఎందుకంటే నీ ప్రధాన కాపరి వాటన్నిటిని తట్టుకొనే ముందుకెళ్ళాడు. నువ్వు కాదు, నీకంటే ముందు నీ ప్రధాన కాపరి ఎదుర్కొన్నాడు వాటన్నిటిని తట్టుకొని ముందుకు సాగి జయ జీవితం పొందాడు. ఆయన ఉన్నాడు నీ ముందు. సైతాను గాడికి ఒక నిరాశ పెట్టాలా మనం, ఒక నిరాశ కలిగించాలా వాడికి. వీళ్ళ కోసం కష్టపడి వీళ్ళని పడగొట్టినా పడ్డ దగ్గర ఆగిపోయే రకాలు కాదు, దులిపేసుకొని మళ్ళీ ముందుకు పోతూ ఉంటారు. వీళ్ళని ఆపటం కష్టం అని వాడు 2 చేతులు నెత్తి మీద పెట్టుకొని దిగులు పడాలా మన దెబ్బకి. ఏం అర్థమైతే స్తోత్రం చెప్పు. ఏమర్థమైందో? ఎగిరికి అంతే చెప్పారు. ఏమర్థమైంది ఇంతకీ? వాడికి ఒక నిరాశ కలగాల మనల్ని గల్లించాలంటే. కష్టపడి పడగొట్టినా పడ్డ దగ్గర ఉండే రకం కాదు. వీళ్ళకి ఎక్కడుందో కానీ ఆ దమ్ము వెంటనే తేరుకుంటారా, వెంటనే తేరుకుంటారు. దూరంగా ఆయనతో కట్ చేసిన మళ్ళా పోయి ఎట్లా కలుసుకుంటారో కానీ మళ్ళా కనెక్ట్ అయిపోతారా. వీళ్ళకి వేస్ట్, కష్టపడ్డా వేస్ట్ వీళ్ళ కోసం. ఎందుకంటే తెగగొట్టలేం, విడగొట్టలేం. అలాంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంది నాయన అనిపించాల మనం. నేను పడగొట్టినా సరే వదిలే రకం కాదురా బాబు. ఇవాళ పడగొట్టింది వదిలే రకం కాదు, అక్కడే కూర్చొని కుమిలి ఏడ్చే రకం కాదు. ఏడిసి మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుకునే దావీదులు రా వీళ్ళు, దావీదులు. హల్లెలూయా. అలాంటి మైండ్ ఉండాలి. వెనుకున్నవి మర్చిపో, ముందున్న వాటి కోసం సాగిపో అన్నాడు.
అయింది, అది అయిపోయింది, గతం అయిపోయింది. దాని గురించి చింతపడి ఏం ప్రయోజనం? గతంలోకి తిరిగి ప్రయాణం చేయగలవా? గడిచిన కాలంలోకి ప్రయాణం చేయగలవా? చేసి మళ్ళీ వాటిని చక్కబెట్టగలవా? అయిపోయింది. ప్రయాణం చేయగలిగేది భవిష్యత్తులోకి. కాబట్టి గతంలో జరిగిన నష్టానికి ప్రతిగా దాన్ని పూడ్చి గొప్ప లాభంగా చేసేటువంటి దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. అది ఆశించి ముందుకు సాగిపో. ఆయన క్షమించాను అన్న గతాన్ని మర్చిపో. క్షమించాను, వదిలేశాను అన్న గతాన్ని మర్చిపో. పద్దాకల తీసుకొచ్చి అన్ని గుర్తులు చేసి చెబుతూ ఉంటారు. నేను అందుకే అసలు నేను ఇంత పాపిన అన్నయ్యాన్ని మొదలు పెడితే నేను ఆ మధ్యలో ఉండను. నేను బాప్తీసం ఇచ్చిందో కూడా మళ్ళీ నీ పాపాలు చిట్టా చెబుతావు, పనికి మాలిందని అని పోతా పక్కకి. నాకెందుకు నీ దరిద్రం అంతా? నాకెందుకు నీ చెండాలు? నేను బాప్తీసం ఇచ్చాక దేవుడే క్షమించాడు, ఇంకా నాకు చెబుతానే. నిలువెల్లా కడిగేశాడు తన రక్తధారలతో నిన్ను. నూతన సృష్టిగా మార్చేశాడు నిన్ను. ఇక చెప్పొద్దు, ఆ ప్రస్తావన తేవద్దు. ఇక ఆయన వైపు చూడు, సాగిపో ముందుకి. కాబట్టి ఏం మర్చిపోవాలి? దేవుడు వదిలేసిన పాపాలు, క్షమించానన్న పాపాలు, దేవుని వేడుకున్న క్షమాపణ కోరిన పాపాలు వదిలేయి. ఇక ముందు జరగకుండా జాగ్రత్త పడు. ఏ విధంగా అడుగులేసి దెబ్బతిన్నావో చూసుకొని ఇక ఆ సందు మరోసారి ఇవ్వకుండా జాగ్రత్త పడు. కొంతమందికి సిగ్గుండదు, ఎన్నిసార్లు మొహం బలిగినా సరే మళ్ళా అదే వ్యవహారంలోకి వెళ్తూ ఉంటారు. ఆత్మానందం, పరమానందం ఉండదు, సిగ్గు. ఒకసారి పగిలిద్ది ముఖం, అయినా మళ్ళీ మెతక ధోరణి, మళ్ళీ పగిలిద్ది ముఖం, అయినా మెతక ధోరణి, మళ్ళీ పగిలిద్ది, అయినా మారరు. ఏందన్నయ్య దేవుడు ఎందుకు మరి నాకు ఇట్ట చేస్తాడు? దెయ్యం ముఖం దాన మారు మనసు పొంది అంటాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకొచ్చావు నాకు ఈ మ్యాటరు? మారో. ఒకసారి తేడా జరిగినప్పుడు ఇంకోసారి అది జరగకుండా జాగ్రత్త పడేటట్లు అడుగులు వేయాలి, చురుగ్గా ఉండాలి. సరే, అయిపోయింది. పాయింట్ నెంబర్ 1, దేవుడు క్షమించిన దోషాలు మరచిపో. అంతేకాదు, నువ్వు ఇతరులకు చేసిన మేలు మరచిపో, ఇతరులు నీ ఎడల చేసిన తప్పులు మర్చిపో. స్తోత్రం. అప్పుడే దైవిక ప్రేమ నీలో సార్థకమవుతుంది. 2, ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, వారు నీ ఎడల చేసిన కీడు మర్చిపో. ఈ 2 మర్చిపోవాలి. కొంతమంది మర్చిపోరు. అసలు నీకు ఎన్ని చేశానో ఊరక తడవకి వీళ్ళకి ఏది వాళ్ళు వినకపోయినా అసలు నీకు ఎన్ని చేశానో వాడు అనుకుంటాడు, కర్మగాలిది ఈ దరిద్రపు దాని దగ్గర నేను ఈ మేలు పొందాను, నా చచ్చిన దాకా సాధించేటట్టుంది అని నెత్తి కొట్టుకుంటాడు. ఈ దరిద్రపాటి దగ్గర పొరపాటున మేలు పొందాను, వీడు ఎన్నిసార్లు చెబుతున్నాడో అది సదరు వ్యక్తికే కాదు, వీడు ఊరు మొత్తాన్ని చెబుతాడు. పలానోడికి మనమే చేసింది, మనమే అదంతా చేసింది. ఇది తెలిసినప్పుడు నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. దరిద్రుడు పొరపాటు నాకు అవసరానికి ఏదో ఇదయ్యాను, కానీ అమ్మో నాకు నా పరువు అంతా తీసేస్తున్నాడు. పరువు తీయటం మాట అటు నుంచి తడోకి గుర్తుపెట్టుకో, ఎంత చేశానో. ఇది ఒక టార్చర్ లాగా ఉంటుంది. వాడేం చేస్తాడు తెలుసా? వీడు చేసిన దాన్ని 2 వంతులు చేసి ఇంకనపడ్డావు, చేసిన 2 వంతులు చేస్తాడు. చేసి వాడు అన్నాడు, ఇదిగో నీకు ఎంత చేశానో గుర్తుపెట్టుకుంటే నేను కూడా చేశాక నీకు 2 వంతులు అంటాడు అనమాట. చెల్లైపోయింది. కొంతమందికి ఇది దరిద్రపు అలవాటు. నేను ఎంత చేశానో ఎవడు చెప్పమన్నాడు? మర్చిపో. నీకు ఎన్ని చేశాడో ఆయన గుర్తుపెట్టుకో ఒకసారి. మరి ఆయన అంటున్నాడా? ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో. కానీ వాళ్ళు నీకు మేలు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, వాళ్ళు నీ ఎడల మేలు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకుంటే వారికి ఎప్పటికీ నువ్వు హెల్ప్ చేస్తానే ఉంటావు. అలాంటి కృతజ్ఞత కలిగిన మనసు అంటే యేసయ్యకి ఎంత ఇష్టం. అలాంటి మైండ్ అంటే చాలా ఇష్టం యేసయ్యకి. ఎంత మంచి బుద్ధిరా వీడిదే. కృతజ్ఞత కలిగిన మనసు. ఎప్పుడో వాడు ఒక హెల్ప్ చేస్తే ఇప్పటిదాకా వాడిని ఆదుకుంటానే ఉన్నాడు వీడు. ఒక్కసారి అవతల వాడి దగ్గర ఇంత సహాయం పొందితే
మర్చిపోకుండా మళ్ళా వాడిని ఆదుకుంటానే ఉన్నాడు. మెఫీబోషెతును తెప్పించుకుంటాడు దావీదు, యోనాతాను కొడుకుని. నేను యోనాతాను సంబంధులకు హెల్ప్ చేయడానికి ఎవరన్నా ఉన్నారా? యోనాతాను సంతతే కదా మెఫీబోషెతు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజు బల్ల దగ్గర కూర్చోబెట్టుకుంటాడు మెఫీబోషెతుని. నీ పితరుడైన యోనాతాను నాకు ఎంతో మేలు చేశాడు, అందుకు కృతజ్ఞతగా ఇక నిత్యము నీవు నా బల్ల దగ్గర ఉండు నాయనని కొంత ఆస్తి కూడా ఇస్తాడు ఆయనకి. కృతజ్ఞత. ఇతరులు మనకు చేసిన మేలు మర్చిపోవద్దు, వాళ్లకు మనం చేసిన మేలు మర్చిపోతాం. రెండవది, వారు మన ఎడల చేసిన తప్పులను కూడా మర్చిపోవాలి. మర్చిపోవటమే దేవుని ప్రేమ. అపకారమును మనస్సులో చూడు, అమర్యాదగా నడువనిది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ప్రేమ యొక్క సుగుణాలు. ప్రేమ గురించి చదువమ్మా. 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఏం చదువుతున్నా? నేను ప్రేమ గురించి వర్ణించే వర్ణన చదవమన్నా. ప్రేమ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువు, లేదా 5వ వచనం నుంచి చదువు. అమర్యాదగా నడువదు. ప్రేమ మొట్టమొదటి నుంచి చదువు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అది అమ్మ అక్కయ్య స్తోత్రం. 8వ వచనం కాడికి పోయావు. అపకారమును మనస్సులో ఉంచుకోదు ప్రేమ. కొన్నిసార్లు కొంతమంది మనకు కీడు చేస్తారు, దుర్మార్గం చేస్తారు, తిరిగి ప్రతీకారం చేయాలనిపిస్తుంది, కానీ వదిలేసేయమంటున్నాడు దేవుడు. అపకారమును మనసులో ఉంచుకోదు, వదిలేసే. 3 చెప్పానా 4 చెప్పానా? మరచిపోవాల్సినే. మొట్టమొదటిది దేవుడు క్షమించిన దోషాలు, రైట్. రెండవది ఇతరుల కోసం మనం చేసిన మేలులు. పదే నేను అంత చేసా ఎంత చేసా ఎచ్చులు పడకూడదు, సైలెంట్గా ఉండాలి. మనం మేలు చేసామని ఊరికే మన దగ్గర మేలు పొందిన వాళ్ళ మీద సాగింపుడు చేయకూడదు, అదొక దరిద్రపు అలవాటు. చేస్తే చేసాం పర్వాలేదు, మనం మేలు చేసామని వాళ్ళు చేయాలని డిమాండ్ చేయాలా అయింది. అది ఆ కృతజ్ఞతా భావం వాళ్ళకుంటే వాళ్ళే చేస్తారు. 2, వాళ్ళు చేసిన మేలు మర్చిపోవాలి. 3, ఇతరులు మనకు చేసిన కీడు మర్చిపోవాలి, ఎందుకంటే అది ప్రేమతత్వం. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. మనసులో పెట్టుకొని పగ సాధిస్తున్నామంటే ప్రేమ కలిగిన వారం కాదని అర్థం. కొంతమంది కుట్ర చేస్తూ ఉంటారు, కడుపులో పెట్టుకుంటారు, వీడు నాకు ఇట్ట చేశాడు, ఈమె నాకు ఇట్ట చేసిందని. ఆ అపకారాన్ని మనసులో పెట్టుకొని పగ సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు. నో, పోనీలే అనుకోవాలి, క్షమించి వదిలేసేయాలి. ఎందుకంటే నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అవతలి వాళ్ళు చేసినటువంటి అపకారాలని మనసులో పెట్టుకోరు, ఉపకారాలను పెట్టుకొని కృతజ్ఞత కలిగి మేలు చేస్తారు. నేను నీకు ఇంత అపకారం చేశాను, నా ఎడలు ఇంత ప్రేమ చూపుచున్నావు అని ఒకరొకరితో అన్నారు. ఎవరెవరితో అన్నారు? సౌలు దావీదుతో అన్నాడు, నాయనా నీ ప్రాణమును వెతుకుతానికి నేను వస్తే, యెహోవా నా ప్రాణమును నీకు అప్పగించినా కూడా నీవు నన్ను ఏమి చేయకుండా వెళ్ళావు. దావీదా నాయనా, నీవు నాకంటే నీతిమంతుడవు, యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు. ఆశీర్వదిస్తాడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అగుదు అన్నాడు. అంతేనా? అన్నలారా భయపడకుడే, నా కీడు నిమిత్తం మీరు ఇది యోచించితిరి, కానీ మనందరి మేలు నిమిత్తము మన దేవుడైన ప్రభు ఇది జరిగించాడు. అన్నలారా, నేను మీకు ఏదన్నా కీడు చేస్తానేమో అనుకోవద్దు, నేను మిమ్మల్ని పోషించేదను అన్నాడు. బాబా బాబా ఎవరో యోసేపు ఎవరితో అన్నాడు? తనని సంతలో గేదె నమ్మినట్టు అమ్మిన అన్నల్ని దేవుడు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేస్తే తను బయలుపరుచుకున్న తర్వాత, నేనన్నా మీ యోసేపుని
అన్నప్పుడు వాళ్ళు భయపడి దూరంగా జరుగుతారు. అప్పుడు అంటాడు, వాళ్ళని పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చి, నేను మీకు ఏదన్నా అపకారం చేస్తానేమో అనుకోవద్దు, మీరు నన్ను బాధ పెట్టారు తెలిసి తెలియక, నా మీద ఉన్న కోపంతో మీరు నాకు కీడు చేయాలని ఇది చేశారు ఇట్లా. కానీ ఇది మనందరి కడుపు నింపడానికి, మనందరినీ కరువు కాలంలో బ్రతికించడానికి దేవుడు మన మేలు కోసం ఉద్దేశించాడన్నా. నేను మీకు ఏదన్నా చేస్తానని మీరు అనుకోవద్దు, నేను మిమ్మల్ని పోషించేదను, నేను మీకు మేలు చేసేదను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా? అరే, ఇంత దుర్మార్గం వారి ఎడలో మనం జరిగించాం, వాడు యోసేపుని మనం చంపబోయాం, అమ్ముకున్నాం, వాడు చూడరా మనల్ని పోషిస్తానంటున్నాడు, భార్యా బిడ్డలతో సహా రెండన్నా అంటున్నాడు రా. మనం ఇంత దుర్మార్గం చేస్తే వాడు చూడరా మనం మేలు కోరుతున్నాడు. ఇంత నీతిమంతున్నా మనం అమ్ముకున్నాం, ఇంత మంచివాడినా. అందుకే రా దేవుడు వాడి కాళ్ళ మీద మనం పడేటట్టు చేశాడు. బా దేవునికి స్తోత్రం. అమ్ముకున్న వాళ్ళే వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వే మాకు దిక్కనేటట్టు చేశాడు దేవుడు. రోషం గలవాడు నా దేవుడు. ఈరోజు కొంతమంది ఆట ఆడుకుంటుండొచ్చు, నిన్ను ఏడిపిస్తుండొచ్చు, అవమానపరుస్తుండొచ్చు, నలుగురిలో నవ్వుల పాలు చేస్తుండొచ్చు, నీ గురించి చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుండొచ్చు. ఒక రోజు ఉంది, మొత్తం వచ్చి నీ కాళ్ళ ముందు పడేటట్టు నా దేవుడు చేయగలడు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు, మహాపరాక్రమశాలి. అది సాధిస్తావు నువ్వు, నా దేవుడు చేస్తాడు. యోసేపును దీవించినట్లు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నా దేవుడు. నువ్వు దీనంగా కన్నీళ్లతో ఆయనకి వెళ్ళి చూడంతే, వాళ్ళకి తెలియదులే ప్రభు అనుకో. గుర్తుపెట్టుకో, నీ కాళ్ళ దగ్గరికి వాళ్ళని రప్పిస్తాడు, అప్పుడు నువ్వు వాళ్ళ మీద సాగించుకోవద్దు. మీరు నా గురించి ఎలా అంటే, ఇలా చేస్తే అలా అనొద్దు. వాళ్ళు ఖచ్చితంగా దేహీయం నీ దగ్గరికి వస్తారు. అప్పుడు యోసేపులాగా నువ్వు అను, నేను మిమ్మల్ని పోషించేదను అను, నేను మిమ్మల్ని ఆదుకునేదను, నేను మీకు మేలు చేసేదను అను. ఖచ్చితంగా ఆ రోజు ఒక రోజు రాబోతుంది, మున్ముందు దినాలలో ఎదురు చూడంతే జరిగిద్ది. అది నీ ముందుకే వచ్చి సిగ్గుపడేటట్టు చేస్తాడు. నిన్ను అనుకున్నందుకు, నిన్ను ఆడిపోసుకున్నందుకు, నిన్ను ఎగతాళి చేసుకున్నందుకు వాళ్ళే సిగ్గుపడి వాళ్ళని వాళ్ళే చీకొట్టుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఆ దినాన వాళ్ళని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన కీడు మర్చిపో, వాళ్ళ ఎడల దేవుని ప్రేమ చూపి అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా వాళ్ళకి మేలు చేయి. హల్లెలూయా. జైలు పాలు చేసింది పోతిఫెరో భార్య, ఇప్పుడు అధికారి అయ్యాడు. తీసురండ్రా ఆ సైతాను మొహం దాన్ని తెస్తారా తేరా, ఏయండ్రా ఉరేయండ్రా అంటే ఎయిరు. కానీ ఆయనకి టచ్ కూడా చేయలే. ఒకవేళ ఆమె కనపడితే యోసేపు ఏం చేస్తాడో తెలుసా? యోసేపు సైకాలజీని బట్టి చెప్తున్నా, ఏం చేస్తాడు మీరు చెప్పండి? ఆమెను కూడా అంటాడనమాట, అమ్మా నీవు భయపడొద్దు, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను, నీవు నాకు ఇప్పటికీ తల్లివేనమ్మా అంటాడు ఆయన. అది యోసేపు అంటే. అవకాశం చిక్కింది కదా అని సాధించేవాడు కాదు, సాధించే ఛాన్స్ ఉన్నా పోనీ లేని వదిలేసేవాడు, ప్లస్ కాపాడేవాడు యోసేపు. అది దేవుని బిడ్డగా మనలో దేవుడు ఆశిస్తుంది. వాళ్ళు చేసిన కీడులు, వాళ్ళు చేసిన అపకారాలు మరచిపోవాలి. నీకెంత ద్రోహం చేశాను, ఏం చేసావు నాకు నువ్వు ద్రోహం, నీ పిచ్చి కానీ ఏం లేదు, నేను అవేమి గుర్తుపెట్టుకోవాలా, వదిలేశాను. కాదు నేను సామాన్యమైన విషయం చేయలేదు, నీ పట్ల నేను చాలా ద్రోహం, అవి ఏం లేవు, వదిలే. ద్రోహం లేదు, పాడలేదు. నువ్వు అనుకున్నావా, నీకు తెలుసా, ఏం లేదు, అదేదో చిన్న శోధన అయిపోయింది, వదిలేసే దాని గురించి. నేను అప్పుడే దాన్ని వదిలేశాను. నువ్వు చెప్తున్నావు కానీ నాకు వినబుద్ధి కూడా కావట్లే, ఏముంది అక్కడ, ఏం లేదు, నువ్వు నాకు ఎంతో ఇష్టం, అంతే, నేను నిన్ను ప్రేమిస్తున్నా, గాడ్ బ్లెస్ యూ, అంతే. అలాంటి హృదయాన్ని సాధన చేయాలి. రండి, తలలు వంచండి, ఒక చిన్న ఆలోచన చేద్దాం, ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి అంటూ ముందు చెప్పినటువంటి విషయాలు మన మనసులో పెట్టుకోండి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటిని పొందడానికి వేగిరపడి నేను పరిగెత్తుచున్నానన్న పౌలు మాట తీసుకొని ఏవి మర్చిపోవాలో, ఏది మర్చిపోకుండా జాగ్రత్త పడాలో ఈరోజు దేవుడు కొన్ని హెచ్చరికలు మనకిచ్చాడు. మన దోషాలు దేవుడు క్షమించాడు. క్షమించిన దోషాలను మళ్ళా ఎత్తి నువ్వు మాట్లాడొద్దు.
వదిలేసాయి. దేవుడు వదిలేశాడు, నువ్వు వదిలేసాయి. ఇతరుల ఎడల నువ్వు చేసిన మేలును మర్చిపో. వారు నీకు చేసిన మేలు గుర్తుపెట్టుకో. ఇతరులు నీ ఎడల చేసిన కీడును మర్చిపో. అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు, పోనీలే అనుకో. ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో అది మర్చిపోవద్దు. అంతేకాదు, దేవుడు నీ కొమ్మును హెచ్చించినప్పుడు, నీ తలను పైకెత్తినప్పుడు, నిన్ను అవహేళన చేసిన వారు నీ ముందుకు వచ్చినప్పుడు వారిని ఇబ్బంది పెట్టొద్దు. క్షమించి యోసేపు అన్నట్టు నేను మిమ్మల్ని పోషించేదను అను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను అను. ఆఖరిగా దేవుని కొరకు నువ్వు ఎంత చేశావో అది మర్చిపో. ఇంకెంత చేయాలో దాని గురించి ఆలోచించు. ఆ రోజు అంత చేశాను, ఈరోజు ఇంత చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, ఇవన్నీ పక్కన పెట్టాయి. ఇంకా బోల్డ్ అంత చేయాల్సింది ఉంది. నీకు ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకో. అలాగే దేవునితో చేసిన తీర్మానాలు రద్దు చేసుకోకుండా జాగ్రత్త పడు. ఆ తీర్మానాలు స్థిరపరచమని ప్రార్థన చేయి. సేవలోకి వచ్చి కూడా వెనక్కి జారిపోయిన వారికి హెచ్చరిక. దేవుడు మళ్ళొక్కసారి నేను దర్శిస్తున్నాడు. సరి చేసుకొని తిరిగి దేవుని సేవ వైపు మళ్ళు. గొప్ప కోసమో, గుర్తింపు కోసమో, గిట్టుబాటు ధర కోసమో, డబ్బు కోసమో, ఘనత కోసమో, పేరు కోసమో కాదో, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం సేవకి రా. అప్పటికి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగవు. దేవుడు నమ్మదగిన వాడు, తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు, పోషిస్తాడు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కార్యం వదిలేసి సేవకు వచ్చినట్టు వచ్చి మళ్ళా లోకానుసారమైన వాటిలో పడిపోతున్న సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటల్ని, హెచ్చరికల్ని గైకొని జాగ్రత్త పడి సరిదిద్దుకొని దేవుని పని కొరకు సిద్ధపడు. కృప మనందరికీ తోడై ఉండును గాక.